Jungle. హైదరాబాద్ సిటీలో ఒక చాలా ముఖ్యమైన వండర్ఫుల్ ప్రోగ్రామ్ జరిగింది. విమెన్స్ ఎంపవర్మెంట్ ప్లాట్ఫామ్ నీతి ఆయోగ్ ద్వారా మన తెలంగాణ చాప్టర్ ఓపెన్ అయింది. ఈ వెబ్ తెలంగాణ ఇన్ పార్ట్నర్షిప్ విత్ డబ్ల్యూ హబ్, వి హబ్, విమెన్స్ హబ్ వాళ్ళు కలిసి ఇంకా విమెన్ ఎంపవర్మెంట్ కానీ విమెన్కు బిజినెస్ రంగంలో ఎలా ముందుకు రావాలి, వాళ్ళకు లోన్స్ కానీ మెంటర్షిప్ కానీ, ఆ మెంటర్షిప్ ప్లాట్ఫామ్ వచ్చి G20 టైంలో మేము స్టార్ట్ చేసాము. ఈరోజు ఆ ప్లాట్ఫామ్లో ఆల్మోస్ట్ 30,000 మెంటీస్, 30,000 విమెన్ హెల్ప్ తీసుకుంటున్నారు. దాంట్లో మోర్ దెన్ 450 మెంటర్స్. ఆ మెంటర్స్ ఏంటంటే ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి వేరే వేరే కేపబిలిటీతోని, కొంతమంది ఫినాన్స్లో, కొంతమంది ఏరోస్పేస్, చాలామంది మార్కెటింగ్. ఎందుకంటే ఒక విమెన్ వచ్చి ఒక ప్రాబ్లం చెప్తే, నేను ఈ ప్రోడక్ట్ చేస్తున్నాను, దాన్ని ఎలా అమ్మాలి, నాకు ఇంత వర్కింగ్ క్యాపిటల్ ఉంది కానీ దాన్ని కొంచెం పెంచాలి, దానికి అందరికీ ఒక మెంటర్ ఉంటే ఇంకా ముందుకెళ్ళచ్చు వాళ్ళ బిజినెస్ రంగంలో. సో ఆంట్రప్రెన్యూర్షిప్ ఇంక్రీజ్ చేయాలని ఈ వెబ్, దట్ ఈస్ విమెన్స్ ఆంట్రప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ తెలంగాణ చాప్టర్, దీంట్లో మిస్టర్ సుబ్రహ్మణ్యం ఆఫ్ నీతి ఆయోగ్ చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే వెబ్ ప్లాట్ఫామ్ అండ్ హియర్ ద విమెన్స్ హబ్, డబ్ల్యూ హబ్, ఈ రెండు కలిస్తే ఒక పవర్ఫుల్ సంఘం లాగా విమెన్కి, చాలామంది విమెన్కి హెల్ప్ అవుతుందని. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఐ స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్ డ్యూరింగ్ ది G20 time of the mentorship platform. It's gone to another level, and Jayesh Garu has now committed that the Telangana government create a W Hub web initiative in every mandal. So prati ఒక్క ద్వారా విమెన్కు కాంటాక్ట్ ఉండి వాళ్ళకు సహాయం చేస్తే వాళ్ళు ముందుకు వస్తారు. సో ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ లాంచ్ అయింది. అండ్ ది కాంటాక్ట్ ఈజ్ web, wep.gov.in. So every woman can log in and sign up and start their initiative. The second thing is techequity.com. Technology dwara ela nerchukovala. So techequity.com. Two very powerful platforms to help women. Thank you and namaste. यहाँ पर तेलंगाना का चैप्टर ఈరోజు మన అందరికీ నిజంగా ఒక సుదినము. మన మధ్యలో నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. అండ్ ముఖ్యంగా ఈరోజు జరిగిన కార్యక్రమం ఏమంటే, కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఒక చాలా మహిళా ఆంటర్‌ప్రెన్యూర్స్ కోసం ఒక కార్యక్రమం గత 6 సంవత్సరాల నుంచి నడుపుతూ ఉంది. దాన్ని విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ అని అంటారు. సో ముఖ్యంగా ఎవరైనా మహిళలు ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాల్సిందిగా ఉంటే, వారు ఆల్రెడీ ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఉండి ఏమైనా సమస్యలు, ఏమైనా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే ఈ ప్లాట్ఫామ్ మాధ్యమం ద్వారా దానికి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. చాలామంది ప్రైవేట్ కంపెనీ వాళ్ళు, ఇతర సంస్థ వాళ్ళు దీంట్లో పార్ట్నర్గా ఉంటారు. సో 6 సంవత్సరాల నుంచి వాళ్ళు కేంద్ర స్థాయిలో నడిపే క్రమంలో ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు నీతి ఆయోగ్ CEOగా చేరిన తర్వాత వారు ఒక సలహా ఇచ్చారు. అంటే ఇది రాష్ట్రానికి తీసుకువెళ్ళాలి. అంటే కేంద్ర ప్రభుత్వంలో మనము పాలసీ ఇట్లాంటివి మాట్లాడగలము, బట్ యాక్షన్, వాటిని అమలు చేసే విధానం రాష్ట్ర స్థాయిలోనే ఉంటుంది. సో తెలంగాణలో గత ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆధ్వర్యంలో సర్ప్ కావచ్చు, మెప్మా కావచ్చు, అదేవిధంగా గత 6 సంవత్సరాలు కూడా వి హబ్ లాంటి మాధ్యమం ద్వారా విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు, సిటీస్లో ఉన్న మహిళలు, వాళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి మొట్టమొదట రాష్ట్ర చాప్టర్ తెలంగాణ నుంచి ప్రారంభం అవ్వాలి, అట్లా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఈరోజు లాంఛనంగా దాన్ని ప్రారంభించడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా తెలంగాణలో ఉన్నటువంటి మహిళలు, గ్రామీణ ప్రాంతం వాళ్ళు కావచ్చు, సిటీస్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆంటర్‌ప్రెన్యూరల్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమం భాగంగా ఈ పథకం వల్ల వాళ్ళకి చాలా చాలా ఉపయోగం కలుగుతుంది. అండ్ తరఫున నేను నీతి ఆయోగ్ ముఖ్యంగా CEO గారికి, యానా రాయ్ వారికి హార్దిక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. దేశం ప్రధానిగా 2047కి భారతదేశాన్ని వికసిత భారత్ చేద్దామని ఒక లక్ష్యం ఇచ్చారు. ఆ లక్ష్యం ఏంటి? 2047కి భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా భూమి మీద పైకి రావాలి. దేశం ఆర్థికంగా ప్రగతి చేయాలంటే, ఆ ప్రగతి పొందాలంటే దేశంలో
మన పాపులేషన్ జనాభాలో 50% మహిళలే. మహిళల మనం పైకి లాక్కపోతే దేశం ఆర్థికంగా ముందుకెళ్తుంది అన్నది అనుకోవడం చాలా కష్టం. మహిళలు ఒక ఉద్యోగంగా ఒక రీతిగా పైకి రావచ్చు, కానీ మహిళలు ఇళ్లలో వాళ్ళు చేసి చాలా సరుకులు చేసి బయట అమ్ముకుంటారు, ఎస్హెచ్జి ద్వారా కూడా చేస్తారు, మిగిలిన రకరకాల వస్తువులు రకరకాల సర్వీసెస్ ఇస్తారు. సో వాళ్ళు ఒక విధంగా చూస్తే దేశంలో 50% మహిళలు ఎంటర్ప్రీనియర్స్ కూడా ఇళ్లలోనూ పనిచేస్తారు, ఎంటర్ప్రీనియర్స్గా కూడా పనిచేస్తారు. సో ఆ ఎంటర్ప్రీనియర్షిప్కి కొంచెం స్పీడ్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఈ విమెన్స్ ఎంటర్ప్రీనియర్షిప్ ప్లాట్ఫామ్ అని నీతి ఆయోగ్లో నేను మా కోచర్ డాక్టర్ సంగీతారెడ్డి గారి ద్వారా నడుపుతున్నాను. దగ్గర 30,000 మంది మహిళల సంస్థలు అందులో రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు జయేష్ రంజన్ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏమీ చేయగలరు, కానీ యాక్షన్ ఎక్కడైనా జరగాలంటే అది భూమి జరగాలి, అది రాజ్యాల్లో జరగాలి. సో ప్రతి రాజ్యంలోని విమెన్స్ ఎంటర్ప్రీనియర్షిప్కి మొదలు ఇవ్వడానికి ఎలాగైనా ముందరికి తీసుకుందాం అనుకుంటే తెలంగాణ జయేష్ రంజన్ గారు ప్రభుత్వం వాళ్ళు అందరికంటే ముందర పైకి వచ్చారు. వాడు ముందడుగు వేశాడు కనుక ఆయన వాళ్ళకి చేతులు కలిసి వాళ్ళ రోజు తెలంగాణలో ఈ మన విమెన్స్ ఎంటర్ప్రీనియర్షిప్ ప్లాట్ఫామ్కి తెలంగాణ చాప్టర్ వాళ్ళు లాంచ్ చేశారు. దీనివల్ల మహిళలకి చాలా సహాయం పడుతుంది. వాళ్ళకి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటే చాలా రకాల చిన్న దిక్కట్లు వస్తాయి. వాళ్ళకి ఫైనాన్సింగ్లో కష్టం వస్తుంది, వ్యాపారం ఎలా చేయాలో కొన్ని బిజినెస్ సలహాలో కష్టం వస్తుంది, మార్కెటింగ్లో వాళ్ళకి కొంచెం ఏమైనా ప్రాబ్లం రావచ్చు, నెట్వర్కింగ్ రాకపోవచ్చు. సో ఇవన్నీ చూసి వీటిలన్నింటిలో కూడా ఈ విమెన్స్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ ద్వారా వ్యాపారాల్లో ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యారు, ఎవరైతే వ్యాపారాల్లో ఆల్రెడీ పేరు సంపాదించారు, వాళ్ళే వీళ్ళకి సలహా ఇచ్చి పైకి లాగుతారు. గవర్నమెంట్ ఇచ్చి సలహా కంటే వాళ్ళ వ్యాపారంలోనే పైకి వెళ్ళిన వాళ్ళ సలహా వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. సో ఈ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ ద్వారా మెంటరింగ్ జరుగుతుంది, వాళ్ళు నెట్వర్కింగ్ చేసుకోవచ్చు, వాళ్ళకి మార్కెటింగ్ సహాయం కూడా వస్తుంది. సో ఇవన్నీ చేసి ఈ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ ద్వారా దేశంలో ఉన్న తెలంగాణలో ఉన్న 50% జనాభా మహిళలు, వీళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొద్దామని ఉద్దేశం. అందులో మన జయేష్ రంజన్ గారు ఆయన భాషల్లో చెప్పారు ఏమనంటే ఆయన విజన్ చాలా పెద్దది. రాజ్యంలో జిల్లా లెవెల్లో, జిల్లాకి సబ్ డివిజన్ లెవెల్లో, మండల్ లెవెల్ వరకు మహిళలకి వాళ్ళు ఏదైనా వ్యాపారం ఏదైనా చెయ్యాలి అనుకుంటే దానికి వాళ్ళు సహాయపడడానికి వీళ్ళ ఈ హబ్ ఆల్రెడీ ఉంది తెలంగాణలో. దాంతోపాటు విమెన్స్ ఎంటర్ప్రీనర్షిప్ ప్లాట్ఫామ్ ప్రతి చోట విమెన్ ఎంటర్ప్రీనర్కి నేను ముందడుగు వేసి పైకి వెళ్ళాలి అంటే వాళ్ళకి చేయూత ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటట్టు ఇక్కడ ఒక వ్యవస్థ తయారు చేస్తామన్నారు. మా విశ్వాసం ఏమంటే దీనివల్ల మీకు 2-3 ఏళ్లలో చాలా పరివర్తన అవుతాము. టార్గెట్స్ ఒక ప్రవాహం, ఇది ఒక నది లాంటిది. నదికి టార్గెట్స్ ఉండవు కదా. నది ఎండాకాలంలో తక్కువ ఉంటుంది, క్షీణించిపోతుంది, వానాకాలం వచ్చాయి, వరదలు వస్తాయి. ఇది ఆ వరదల్లాగా లేవాలన్నమాట. మనందరి ఉద్దేశం అందరి సహాయంతో మీరు గదిలో చూస్తున్నారు, పుట్టి పనిచేసి మహిళలే కాదు పెద్ద వాళ్ళు కూడా దీనికి సహాయం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో కార్పొరేట్లు, ఎన్జిఓలు, థింక్ ట్యాంక్స్ అందరూ దీంట్లో కలుస్తున్నారు అన్నమాట. వీళ్ళందరూ కలిసి కైండ్ ఆఫ్ పాలసీస్